2.0 ల్యాండ్ పూలింగ్, రాజధాని లోడింగ్. రాజధాని అమరావతికి చట్టబద్ధత ఉంటుందా? ప్రభుత్వం మారితే మా పరిస్థితి ఏంటి అంటూ రాష్ట్ర మంత్రిని అడిగారు అమరావతి రైతులు. దీనికి బదులిచ్చిన ప్రభుత్వ పెద్దలు అలాంటి సందేహాలు అవసరం లేదని తెలిపారు. అదే సమయంలో రాజధాని రైతులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. రాజధాని అమరావతిపై రైతులకు ఎలాంటి ఆందోళన అవసరం లేదంటూ రెండో దశ ల్యాండ్ పూలింగ్ సందర్భంగా హామీ ఇస్తోంది ఏపీ ప్రభుత్వం. రెండో విడతలో పెదపరిమి, వడ్డమాను, వైకుంఠాపురం, హరిశ్చంద్రాపురం, పెదమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి, లేమల్లె గ్రామాల్లో భూ సమీకరణను ప్రారంభించారు మంత్రి నారాయణ. రైల్వే లైన్, రైల్వే స్టేషన్, ఇన్నర్ రింగ్ రోడ్, స్పోర్ట్స్ సిటీ ప్రాజెక్టుల కోసం 7 గ్రామాల్లో 16,666 ఎకరాల భూ సమీకరణ చేయనుంది. అదనంగా 3,828 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా తీసుకోవడానికి సిద్ధమైంది. ప్రభుత్వ భూమితో కలిపి 20,494 ఎకరాల భూమిని రెండో దశలో సమీకరిస్తోంది సిఆర్డీఏ. అడ్డమానులో 1937 ఎకరాల భూ సమీకరణ కోసం కార్యాలయం కూడా ఓపెన్ చేశారు. సందర్భంగా కొంతమంది రైతులు ఎమ్మెల్యే శ్రవణ్, మంత్రి నారాయణ ముందు తమ సందేహాలు వ్యక్తం చేశారు. 3 సంవత్సరాలు కాదు, 4 సంవత్సరాల లోపల అభివృద్ధి చేసినటువంటి ప్లాట్ ఇవ్వలేకపోతే పరిహారం పెట్టండి, అగ్రిమెంట్లో కండిషన్ పెట్టండి. ఎకరానికి 5 లక్షల రూపాయలు ఒక్క సంవత్సరానికి ఎకరానికి 5 లక్షల రూపాయల లెక్క కండిషన్ పెట్టండి. గతంలో లాగా ప్రభుత్వం మారితే తమ పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేసిన రైతులు రాజధానికి చట్టబద్ధత కల్పించాలని కోరారు. రాజధానిని కేంద్రం నోటిఫై చేసే విధంగా కేంద్ర మంత్రి పెమ్మసాని ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పిన నారాయణ, కేంద్రం గెజిట్ విడుదల చేస్తే రాజధాని మార్పు అనేదే ఉత్పన్నం కాదని రైతులకు భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో ఎక్కడా లేకున్నా అమరావతి రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చింది ప్రభుత్వం. రుణమాఫీ రాష్ట్రంలో లేదు. అయితే ఈరోజు శాసనసభ్యులు ఇక్కడ రైతులందరూ అడుగుతున్నారు, అప్పుడు ఇచ్చారు కదా, అలాంటి ఫెసిలిటీ ఇస్తే కుటుంబానికి ఆ రోజు ఎలా ఇచ్చారో అదేవిధంగా కుటుంబానికి ఇస్తే కొంత ఉపశమనం ఉంటే వెంటనే ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను. ముఖ్యమంత్రి గారు దాన్ని యాక్సెప్ట్ చేశారు. తొలి దశలో 29 గ్రామాల్లో 33,000 ఎకరాలని రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం సమీకరించింది. అమరావతి రాజధాని నిర్మాణమే లక్ష్యంగా రెండో దశ ల్యాండ్ పూలింగ్ కి ప్రభుత్వం సిద్ధమైంది. రెండో దశ భూ సమీకరణ తర్వాత రాజధాని పనులు మరింత వేగంగా ముందుకెళ్తాయని భావిస్తోంది. ప్రధాన నిర్మాణాలన్నీ 3 ఏళ్లలోపే పూర్తవుతాయంటోంది ప్రభుత్వం.